నమస్తే. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు బర్డ్ ఫ్లూ వచ్చింది, చికెన్ తినకూడదు, గుడ్లు తినకూడదు, దాదాపు అవాయిడ్ చేశారండి. ఆ పరిశ్రమ రైతులు మాత్రం కొన్ని వేల కోట్ల రూపాయల నష్టం. అంటే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కానీ కొంత పక్క స్టేట్లకు కూడా కొంత ఎఫెక్ట్ పడ్డట్లుంది. రోజు ఇవి విపరీతంగా అంటే చికెన్ తినడం అనేది మాత్రం చాలా ఓవర్గానే ఉంటుంది. కానీ ఈ బర్డ్ ఫ్లూ వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నట్లు జరుగుతుంది. దాదాపు ఈ ఈ వ్యవహారం అంతా ఒక 15-20 రోజుల నుండి నడుస్తుంది. ఇది యాక్చువల్గా తెలంగాణకు సంబంధమా అంటే ఇప్పటి వరకు వచ్చిన ఆనవాళ్ళు తెలంగాణలో బర్డ్ ఫ్లూ ఉంది అనే ఆనవాళ్ళు అయితే లేవు. మరి ఇక ముందు చెప్పలేము. ఈ అధికారులకు కూడా తెలియకుండా వచ్చిందా అనేది కూడా ఈ విషయం మనకు తెలియదు. కానీ నిజంగా అంత ప్రమాదమా చికెన్ తింటే అంటే మాత్రం వైద్యులు మాత్రం చికెన్ తిన్న వాళ్లకు అంత ప్రమాదం ఉండదు. ఆ వైరస్ ఒకవేళ ఆ కోడిలో ఉన్నా ఆ ఉడికించిన టెంపరేచర్కు అంటే మామూలుగా 35 డిగ్రీల సెల్సియస్ దగ్గరనే ఆ వైరస్ బతకదు. అలాంటిది 150-200 డిగ్రీల సెల్సియస్ వస్తుంది. అంటే స్టవ్ మీద మంట పెట్టినప్పుడు కింద మంట పెట్టి ఆడవాళ్ళు వంటలు చేస్తున్నప్పుడు అంత వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి వైరస్ బతికే అవకాశం లేదు. మరి ఎవరికి ప్రమాదము అంటే చికెన్ షాప్ నుండి ఇంటికి తీసుకొచ్చేటప్పుడు చికెన్లో ఆ వైరస్ ఉంటే ఆ వ్యక్తికి వైరస్ అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. అదొక ప్రమాదం. తెచ్చిన తర్వాత ఇంట్లో శుభ్రం చేసేటప్పుడు ఆడవాళ్ళు కూడా దాన్ని ముట్టుకొని అవి చేస్తుంటారు కదా, అక్కడ కూడా వాళ్ళకి ప్రమాదం ఉంటుంది. నీట్గా సబ్బుతో చేతులు కడుక్కొని ఇవి చేస్తే ఏం ప్రమాదం ఉండదు. కానీ ఒకవేళ కొంతమంది ఏంటంటే మర్చిపోయి ముక్కుకు తుడుచుకోవడమో, నోటికి తుడుచుకోవడమో, ఇట్లా కంటికి తుడుచుకోవడమో ఇలాంటివి చేస్తుంటారు కదా, అలాంటప్పుడు వైరస్ అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది నిపుణులు చెప్పే మాట. ఇది అసలు యాక్చువల్గా ఏంటంటే పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో అటాక్ అయింది. ఈ విషయం అందరికీ తెలిసిందే. అక్కడ దాదాపు ఆ ప్రభుత్వం అక్కడ ప్రజలకు సాటింపేసి మరీ చికెన్ తినొద్దండి, గుడ్లు తినొద్దండి ఇలాంటి ప్రచారం చాలా విరివిగా చేస్తున్నారు వాళ్ళు. ఎందుకు దానిను కోళ్లను కూడా హననం చేయడం జరుగుతుంది ఆ వైరస్ అటాక్ అయిన షెడ్యూల్లో మొత్తం. అది అక్కడ వచ్చింది కూడా వాస్తవమే, కానీ తెలంగాణకు వచ్చినట్లయితే అనవాళ్ళు లేవు. ఇంకొకటి ఆంధ్ర నుండి కూడా హైదరాబాద్ నగరానికి రోజు 6 లక్షల కోళ్ళు సప్లై అవుతుంటాయి. మరి అలాంటిది అధికారులు కూడా ఏంటంటే బార్డర్ చెక్ పోస్ట్లోనే ఆ బండ్లను అట్టే తిప్పి పంపడం, ఇక్కడికి లోపలికి రానియకపోవడం. మ్యాక్సిమం హైదరాబాద్లో కూడా చాలా షాపులలో అసలు వాళ్ళకు అంటే వాళ్ళ బిజినెస్ కూడా చాలా పడిపోవడం జరిగింది. ఉదాహరణకు ఒక 100 కోళ్ళు అమ్మే ఒక షాప్లో 10-20 కోళ్ళు కూడా సేల్ కావడం కష్టమైంది. వాళ్ళు ఎందుకు వచ్చిన గొడవ దీంట్లో మనకెందుకు అని చెప్పేసి చాలా షాపులు కూడా కొన్ని రోజులు క్లోజ్ చేసుకుందాం, ఎలాగూ వచ్చేది వేసవి కాలమే, ఇంకొంచెం టెంపరేచర్ పెరిగితే అసలు ఆ వైరసే పోతుంది, ఇలా గతంలో కూడా చాలాసార్లు వచ్చింది కదా అనే ఉద్దేశంలో కూడా చాలామంది కొంత విరామం ఇస్తున్నట్లు, మనకు నష్టం జరిగినా సరే 1 నెలకు కానిలే అనేటట్లు కూడా కొంతమంది. ఇక ఇండ్లల్లో మాత్రం దాదాపు అవాయిడ్ చేశారండి. ఎవరు అసలు దాన్ని చికెన్ కానీ కోడిగుడ్లను కానీ అసలు ముట్టుకోవడమే బంద్ చేశారు. నాటుకోళ్ళకు కూడా ఈ వైరస్ వస్తుందట. కాబట్టి కొంత సమయం దీన్ని అవాయిడ్ చేయడం కూడా బెటర్ అనేమో అనిపడుతుంది. ఎందుకంటే మనం ప్రతి కోడిని టెస్ట్ చేసి దీనికి బర్డ్ ఫ్లూ వచ్చిందా లేదా అనేది చూడం కదా. కొంత సమయం అంటే ఎప్పుడైనా సరే ఈ బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు టెంపరేచర్ పెరిగిందంటే మాత్రం ఇది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ రైతులు మాత్రం తీవ్రంగా నష్టపోతున్నారు. వాళ్ళు వేల కోట్ల రూపాయల నష్టం జరుగుతుంది. ఒక్కొక్కరికి మామూలుగా వాళ్ళను కొంతమంది అయితే 50 రూపాయలకు 100 రూపాయలకు అమ్మినా ఎవరు తీసుకోవట్లేదు కోళ్ళు. అంత తక్కువకి ఇస్తామన్నా కూడా భయం. ఇక్కడ ఏం జరుగుతుంది, మాకేమన్నా అపాయం అవుతుందా ఏమి అనే అపోహ. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఇది వండిన ఆహారాన్ని తింటే మాత్రం ఎలాంటి ప్రమాదం ఉండదట నిపుణులు చెప్పే మాట. దాన్ని అంటే పచ్చి మాంసాన్ని ముట్టుకున్న వాళ్ళకు మాత్రమే ఆ వైరస్ సోకే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఉంటే, లేకుంటేనేమో ఏమి ఉండదు. వాళ్ళు కూడా ముట్టుకున్న వాళ్ళు కూడా చేతులు శుభ్రంగా
కడుక్కొని సబ్బుతో ఒకటికి 2 సార్లు కడుక్కొని శుభ్రం చేసి వండితే అసలు ఎలాంటిది రాదు అని కూడా నిపుణులు అంటుంటారు. కానీ చాలామంది ఎందుకు వచ్చిన గొడవ దాంతో అని చెప్పేసి అసలు పూర్తిగా అవాయిడ్ చేయడమే జరుగుతుంది. హైదరాబాద్లో కూడా పెద్ద ఎత్తున చికెన్ సేల్ అయ్యేది. అంటే ఇప్పుడు హాస్టల్లో కానీ ఎక్కడ కానీ అంతటా పని చేసిండ్రు మొత్తం. ఒక్క దగ్గర కూడా ఇది లేకుండా ఎందుకు మళ్ళీ విద్యార్థులకు కూడా ఏమన్నా ఇదవుతుందా ఏంటి అని చెప్పేసి బంద్ చేయడం జరిగింది. కొన్ని రోజులు దీన్ని అవాయిడ్ చేయడమే బెటర్ అయినేమో అనే ఆలోచన కూడా నిపుణులు చెప్తున్నారు. చూడాలి మరి. ఇప్పుడు ఫిబ్రవరి మాసం వెళ్ళిపోయిందంటే మార్చిలో టెంపరేచర్లు పెరుగుతాయి కాబట్టి ఇప్పటికే 35కి వచ్చింది. 35 దాటితే ఉండదు అని అంటున్నారు. చూడాలి మరి ఇది ఎన్ని రోజులు ఇబ్బందులు పెడుతుంది, పౌల్ట్రీ రంగానికి చెందిన రైతులను ఎంతమందికి ఇబ్బందులు పెడుతుంది అనేది భవిష్యత్తులో మనకు అర్థం.